కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషు చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ఒళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంక చెప్పు. అమ్మమ్మా రవి కొత్త బట్టలు కొనుక్కున్నావా? అన్నీ ఆల్ సెట్. లాస్యా కొత్త బట్టలు కొనుక్కున్నారు ఎందుకు? ఏమున్నా రేపు శేఖర్ మాస్టర్ 18th బర్త్డే. అర్రే మా శేఖర్ మాస్టర్ బర్త్డే కదా. ఓకే సో శేఖర్ మాస్టర్ రేపు మేము ఎలాగో బిజీగా ఉంటాం. నేను బర్త్డే పంప్స్ ఇస్తా. రాని ఎవ్రీబడీ బర్త్డే సందర్భంగా ఈ రోజు ఆల్ 6 డాన్సెస్ మీకే డెడికేషన్. ఓకే ఈ ఎపిసోడ్ లో మన ముగ్గురికి ఏ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చితే ఆ పర్ఫార్మర్ కి హర్క్యులిస్ రోడియో సైకిల్. బిఫోర్ వి స్టార్ట్ ది షో ఎవరి కిటీలో ఎంత ఉందో చూసేద్దాం. రవి మీ కిటీలో ఉంది 36 lakh rupees. అండ్ లాస్యా మీ కిటీలో ఉంది 18 lakh rupees. Tarun Master, before we start the first round, 1 lakh rupees please. రవి నీ సైడ్ చాలా డల్ గా ఉంది రవి. కదా నలుగురు నుంచి ఇప్పుడు ముగ్గురు అయ్యారు, ఇప్పుడు మేము నలుగురు ఉన్నాం. ఓకే సో are you sending the participant first? యాక్చువల్లీ ఐ థాట్ బట్ ఫస్ట్ రౌండ్ ఛాన్స్ నేను తీసుకుంటాను రవి. మీరే తీసుకోండి ప్లీజ్. సో ఈసారి నేను ఫస్ట్ రౌండ్ లో మా చరణ్ తేజ్ ని పంపిస్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్ ఏమో 3 లక్షలు వాడు ఓటమి తెలియని ధీరుడు అది ఇది. హలో 3 lakhs కి వచ్చాడు, 3 lakhs తీసుకొచ్చాడు, 2 lakhs కి వచ్చాడు, 2 lakhs కి తీసుకొచ్చాడు. ఇప్పుడు దమ్ముంటే ఇవాళ కూడా 3 lakhs కి పంపి. అలా కాదు రవి, 1 lakh రౌండ్ కి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్నామంటే 2 lakh రౌండ్ కి 3 lakh రౌండ్ కి పర్ఫార్మెన్స్ ఇంకెంత రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోమ్మా. చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్ మీద నమ్మకం ఉంటే 3 lakhs కి పంపి. చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్ మీద నమ్మకం ఉంది, బట్ నువ్వు చెప్పావని నేను పంపించను. నాకు నచ్చి నా స్ట్రాటజీ వాడి నేను పంపిస్తున్నాను. For 1 lakh rupees నేను పంపిస్తున్నాను చరణ్ తేజ్. ఓకే సో లెట్స్ వెల్కమ్ చరణ్ తేజ్ from Lasya's team. say. ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, ఉరిసే చినుక ఎల్లువైనా వేయదవరకు, చెలివై సగివై రెండు హృదయాల కథలు విను, బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను, కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో, కాలం చలితే
ఇంత మన్నేసిపో ఇప్పుడు నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాయే జామురాక చితి మంటలే రేపే నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా తొలి ప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరుకన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడపాయనే నే పురివిప్పి పరుగెత్తి గాలల్లే వచ్చా నీ వేణుగానానికే అరెరే అరెరే నేడు కన్నీట తిని కలిసే ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు కురిసే చినుక ఎల్లువైన వేద వరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను Sada, how did you like it? నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి తేజ్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అంటే ఈ పాట ఇప్పుడు చూసిన తర్వాత నేను ఒరిజినల్ మూవీలో ఏ ఉంది అది మర్చిపోయా. థ్యాంక్ యూ మేడం. ఎంత బాగా కంపోజ్ చేశారు మీరు. నాలో ఇంకొకళ్ళు ఉన్నారు మేడం, సాంగ్ సెలెక్షన్ నాది, మెయింటైన్ చేస్తున్నాను. నాకు ఒక ఛాన్స్ ఎవరా అని అడిగాడు మేడం నా ఫ్రెండ్ చిట్టి. చాలా హార్డ్ వర్క్ మేడం. ఫస్ట్ షెడ్యూల్ నుంచి మేడం మా ఇద్దరు సింగ్ యాజ్ టీజ్ అనమాట. ఇంకా వాడు చేసినా నేను చేసిన ఒకటే అని అట్లా అయిపోయింది మేడం. ఇంకా బాయ్స్ అయితే ఇంకా బాయ్స్ కి చెప్పడం థ్యాంక్స్ మేడం. బాయ్స్ కమ్ ఆన్ ద స్టేజ్. నిజంగా సాయి మీకు అదృష్టం, ఇలాంటి ఒక టీం మీ దగ్గర ఉంది, ఇలాంటి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ మీ దగ్గర ఉన్నారు కాబట్టి అందరికి ఆ అదృష్టం దొరకదు. సో నిజంగా ఇట్స్ అ బ్లెస్సింగ్. చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు అంత సింక్ లో చేస్తే గానీ వీ కెన్ రియల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద కంటెస్టెంట్. నిజంగా చాలా చాలా బాగుంది. చరణ్ తేజ్ ది ఫ్లోర్ మూవ్మెంట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఒక చేయిలో కార్ట్ వీల్ చేశారు, ఫ్లిప్ ఏదో చేశారు, అలాగే ఫ్లోర్ మీద చేసేది మూవ్మెంట్స్ అని బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చినుక ఎల్లువైన వేద వరకు అవుట్ స్టాండింగ్. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. సౌండ్ మైండ్ విజన్ రెండు దిశే బాండ్ ఫిక్షన్ రేస్ గుర్రా
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సైతేజ్. మీరు డెఫినెట్ గా ఫైనల్స్ వరకు, అంటే నిజంగా ఇప్పుడు కాంపిటీషన్ ఆ లెవెల్ కి వచ్చింది, ఎవరు ఫైనల్స్ వరకు వెళ్ళలేదు. అది ఇట్ బికమ్స్ రియల్లీ డిఫికల్ట్ టు పిక్ అ నేమ్, బట్ ఐ సిన్సియర్లీ హోప్ దట్ యూ గైజ్ ఆర్ ఇన్ ద ఫైనల్. థ్యాంక్ యూ మేడం. I really hope so. All the best. Keep going. Keep it up. కానీ అకార్డింగ్ టు మీ సదా, ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అప్, ఫైనల్స్ కాదు కానీ ఐ వుడెంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ చరణ్ తేజ్ ఇస్ ద విన్నర్ ఆఫ్ డీజే. Yeah. ఆ గ్రాఫ్, ఆ గ్రోత్ చూస్తే హిల్ డెఫినెట్లీ టేక్ అవే డీజే టైటిల్ అనిపిస్తుంది. అండ్ టు యాడ్ అప్, సాయి తేజ్ ఇంత మంచి కొరియోగ్రాఫర్ గా ఆ గ్రోత్ చూస్తుంటే నాకే ముచ్చటేసి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ హిమ్. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఈ బాయ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని. బాయ్స్ అందరినీ ఊరు నుంచి తీసుకొచ్చాడు, చాలా మందికి షెల్టర్ ఇస్తున్నాడు, చాలా మందికి చదివిస్తున్నాడు. స్టూడియో లేకపోతే ప్రాక్టీస్ కి హీ టేక్స్ ఆల్ ది కిడ్స్ టు నెక్లెస్ రోడ్. అక్కడ నెక్లెస్ రోడ్ లో మ్యూజిక్ పెట్టి గార్డెన్ మీద అందరు వెళ్ళిపోయిన తర్వాత డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తాడు వీళ్ళందరితో. అండ్ అంబిషన్ ఉంటే, గోల్ ఉంటే, యూనో ఏది ఎనీ స్పీడ్ బ్రేకర్ అదంతా తూచ్ అని లెక్క పెడతారు. సాయి తేజ్, గాడ్ బ్లెస్ యూ. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? సాయి తేజ్ డాన్స్ రానోడితో కూడా డాన్స్ చేపిస్తాడు. తను చెప్తున్నాడు కదా పార్క్ చేపించాం, అది చూస్తే స్టార్టింగ్ టైం మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం రాకేష్ మాస్టర్ దగ్గర. సేమ్ ఆ కుర్రోళ్ళు ఎలా ఉన్నారు అలాగే ఉండేవాళ్ళం. 2 రోజులకు ఒకసారి తినేవాళ్ళం. మేము కూడా సేమ్ పార్క్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసాం రాకేష్ మాస్టర్తో పాటు. సో అది చెప్తే నాకు అవి గుర్తొచ్చినాయి అందుకని. కానీ సాయి తేజ మూవీ కొరియోగ్రాఫర్ అయితే గనక నేషనల్ అవార్డు, మంచి మంచి అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి కొరియోగ్రాఫర్స్ మన దగ్గర ఉంటే మన ఇండియాకే మంచి గర్వకారణం. అది చూస్తుంటేనే ఆ గూస్ బంప్స్ వస్తుంది, తెలియని ఫీల్ వస్తుంది. ఓ పడి దూకి అది ఏం చేయలా, సాయి తేజ్ మ్యాజిక్ చూపించాడు. తరుణ్ మాస్టర్ మీ కమెంట్. సాయి తేజ్ సార్, నువ్వు వస్తే నువ్వు రా, లేదంటే నీకు ఎవరైనా ఇష్టం ఉంటే ఇక్కడ పంపించు దీన్ని చింపడానికి. ఇది కోరియోగ్రాఫర్ అనేది. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. సో రవి, ఈయన్నే కొత్త అబ్బాయి రోహన్ వచ్చేస్తున్నాడు. ఇప్పటి వరకు డీజే సెట్ లో రోహన్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు. సో ఫస్ట్ టైం రోహన్ ఇస్ కమింగ్ విత్ రోబోటిక్స్. సో 1 lakh గెలుచుకోవడానికి ఇట్స్ రోహన్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రోహన్ ఫ్రమ్ రవిస్ టీమ్.
చేద్దాం. ప్రతియోడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎలా కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. నెక్స్ట్ నా టీం నుంచి డాన్స్ ఇరగదీయడానికి వస్తున్నాడు. టిక్కీ బల్సులు కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. రోహన్ ఎంత బాగా చేసావు తెలుసా, సూపర్ కేక. భూకంపనుడు విధ్వంసకుడు కబళించేదాకా ఆగదు. లాస్ట్ నీకు అంత నచ్చిందా రోహన్ పర్ఫార్మెన్స్? చాలా బాగా చేశాడు, సూపర్ సూపర్ రోహన్. పంచులు సెటైర్లు వేయించుకోవడం అంటే ఎవరన్నా లాస్య తర్వాతే. ఏమో ఈ మధ్య నేను కూడా నేర్చుకుంటున్నానులే రవి గారు. గారన్నావా? రెస్పెక్ట్. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది రోహన్ పర్ఫార్మెన్స్? ఫస్ట్ 1.5 minute వాస్ ఫ్యాంటాస్టిక్. బాగా క్రిస్పీగా ఉండింది. ఇటువంటి ఐటమ్స్ లో వచ్చి ఒక 3.5 minute సాంగ్ చేసేటప్పటికి వేర్ యూఆర్ ఫాలోయింగ్ ఓన్లీ వన్ రొటీన్, ఆ ఒక రొటీన్ చేసేటప్పటికి కొన్ని ఆ రొటీన్ లోనే వేరియేషన్స్ ఉంటే ఇంకా మజా వచ్చేది. ఓకే, నెక్స్ట్ టైం బెస్ట్ ఆఫ్ లక్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్. గ్రూప్ ఒకసారి రా స్టేజ్. రోహన్ నాకు ఈరోజు చాలా కొత్త కనపడ్డాడు, కొత్త స్టైల్తో. వెల్ ట్రై, బాగా చేసావు రోహన్. రోహన్ పార్ట్నర్ ఎవరు? నీ పేరేంటి? సంపత్. రోహన్ కన్నా సంపత్కి నాకు ఎక్కువ మూమెంట్స్ అనిపించింది. కాంప్లికేటెడ్ మూమెంట్స్ అన్ని సంపత్కి ఉన్నట్టు, రోహన్కి ఈజీ మూమెంట్స్ అలా ఉన్నట్టు అనిపించింది నాకు. నువ్వు చేసిన మూమెంట్ రోహన్కి ఇచ్చి ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా బాగా చేయండి. ఓకే, సదా యువర్ లిటిల్ హీరో. మై లిటిల్ హీరో, యా. యాక్చువల్గా కొంచెం ఆ స్టిఫ్నెస్ ఉండాలి కదా, అది రోహన్ మీద నాకు కనిపించలేదు రోబోటిక్స్ చేసినప్పుడు. అది ఒకటి మాత్రం చాలా బాగా నచ్చింది, నువ్వు చెస్ట్తో చేసావు. అది ఒకటి, ఇంకోటి వేవ్ లాగా ఏదో చేసావు. ఆ రెండు మూమెంట్స్ మాత్రం చాలా బాగా నచ్చినాయి. బట్ ఓకే, ఫస్ట్ టైం నువ్వు ట్రై చేసావు, ఇంకా సెకండ్ టైం నువ్వు వస్తే ఇంకా యూ వుడ్ డెఫినెట్లీ బి బెటర్ అట్ ఇట్. సో నో ప్రాబ్లం, కీప్ ఇట్ అప్ మై లిటిల్ హీరో. బాగున్నావు, ఎర్రగా ఉన్నావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సంపత్. సో రవి, ఫస్ట్ రౌండ్ వాచ్ చూసేద్దాం. ప్లీజ్ కమ్ అండ్ లాస్యా ప్లీజ్ గెట్ చరణ్ పేజ్. సో జడ్జెస్, ఈ ఎపిసోడ్ లో 1 lakh rupees కి ఓట్. తరుణ్ మాస్టర్ మీ ఓట్. మై ఓట్ డెఫినెట్లీ గోస్ టు షెరీ. సదా యువర్ ఓట్. సదా ఓట్ గోస్ టు చెరీ. చెరీ. శేఖర్ మాస్టర్ మీ ఓట్. సారీ రోహన్, మై ఓట్ గోస్ టు చెర్రీ. రసగుర్రం 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 రసగుర్రం. నెక్స్ట్ రౌండ్ లో టాస్క్ ఉందా? అఫ్ కోర్స్, అంటే టాస్క్ లేదంటే డీజే లేదు. ఎవరు వస్తారు టాస్క్ లో? ఐ థింక్ ఈ మధ్యన చూస్తే లాస్యా స్ట్రాటజీ చాలా బాగా పనికి వస్తుంది అనిపిస్తుంది నాకు. రవిది కొంచెం తిప్పు కొడుతుంది. సో ఐ థింక్ ఇట్ విల్ బి రవి. ఓకే, సో టాస్క్ ఎవరు ఇస్తారో ఎవరు తీసుకుంటారో చూసే ముందు, రవి మీ కిటీలో ఉంది 36 lakh rupees అండ్ లాస్యా మీ కిటీలో 1 lakh పెరిగి 19 lakh rupees. ఓకే, సో రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేసేద్దాం. వాట్స్ 2 lakh rupees? ఓకే, సో రవి నువ్వు సెకండ్ రౌండ్ లో పార్టిసిపెంట్ ని చూసి పంపి, బికాజ్ నువ్వు సెకండ్ రౌండ్ కూడా ఓడిపోతే నీకు థర్డ్ రౌండ్ ఎలిమినేషన్ ఉంటుంది. నార్మల్ థర్మకోల్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడ ఎత్తేసి ఇక్కడ నుంచి అక్కడ ఎత్తేసి డాన్స్ చేయడం డాన్స్ కాదు. బాల్ ని యూజ్ చేసుకుంటూ డాన్స్ చేయడం.
హలో ఇప్పటి వరకు రవి. ఎవరు చేయలేరు కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్. చేయాలంటే ఒకడే దానికి కరెక్ట్. బాస్కెట్ బాల్ ని యూజ్ చేసుకుంటూ డాన్స్ దమ్ముంటే బాస్కెట్ బాల్ తోనే కాంపిటీషన్ యాక్సెప్ట్ చేస్తా లాస్ట్ అని అడుగు. హలో రవి, నీ దగ్గరే కాదమ్మా, నా దగ్గర కూడా ఉంది బాస్కెట్ బాల్. ఎందుకు తెచ్చుకున్నావు కానీ ఎందుకు? నీతో పాటు కాంపిటీషన్ కదా ఇక్కడ. చా బాస్కెట్ బాల్ ని యూజ్ చేసుకుంటూ డాన్స్ చేయాలా? అంతే కదా. సో రవి ఎవరు వస్తున్నారు? తరుణ్ వస్తున్నాడు నా సైడ్ నుంచి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ తరుణ్ ఫ్రమ్ రవి స్ట్రీట్. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గాజు లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళదారిలోన వాళ్ళు పోస్టర్ వేసుకున్నా సూసైడు లేఖ రాసి ఇవ్వనా నా సంబరాన్ని చూడలేక సైనైడు దాగి నీ అవసరాన్ని తెలుసుకున్నా ఇలా ఇలా నిలా ఎంతెంత వేచినాని వెయ్యి కన్నులా ఇలా 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 ప్రేమ గుండె చప్పుడాకి పోయేలా నువ్వు లేని జీవితం వీలు బొందు కావడం సెంచరీకి ఒక్క రంగు ముందు అవుడు అవ్వడం నువ్వు లేని జీవితం నష్ట పెన్ను పాలడం వేసుకున్న కోకు టెన్ను కాళ్ళు లేవి కన్నడం ఫుట్బాల్ కన్నడం గట్టిగా తుమ్మడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి బ్రహ్మదేవుడైన గాని నిన్ను మించినందగత్తెనెప్పుడైనా చెక్కలేడే రోడ్డు గోల్డ్ నీ పేరే 5 ఫీటు తెల్లగాకి ప్యాంటు షర్టు వేసుకొచ్చి తిరుగుతుంటే ఎవడడగడే నిలా నిలా నీతో ఇలా జన్మంతా ఉండిపోయి నీకు చెట్టలా నా కలే నిజం అయ్యేంతలా ఉన్న చోట కాలమాగని ఇలా నువ్వు లేని జీవితం ఆశ లేని జాతకం పేదబోయే మందు గుండు మీద కాలు పెట్టడం నువ్వు లేని జీవితం ముళ్ళు మండిపోవటం ఎండ బావిలోన నీళ్లు తోడుకోవడం ఎండ చెప్పగలడం కాకి కాలాడడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క
మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం ఇది డాన్స్ షో లేకపోతే బాస్కెట్ బాల్ మ్యాచా? అక్కడి నుంచి కూడా ఇంకో బాస్కెట్ బాల్ అంటే ఇప్పుడు రవి మీ టీం ఆడేసింది, బట్ బిఫోర్ దాట్ సుభాన్ రాజ్ వచ్చి ఇంకో మ్యాచ్ చూసే ముందు సదా, హౌ డు యు లైక్ తరుణ్స్ పర్ఫార్మెన్స్? చాలా బాగా నచ్చింది నాకు. ఆ బాల్ తో ఈజీ లేదు అంటే ఆ కంట్రోల్ చేయడం, ఎవ్రీ సింగిల్ క్యాచ్ త్రో ఎవ్రీథింగ్ వాజ్ బ్యాంగ్ ఆన్ టైం. చాలా బాగుంది. నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చింది ఏంటంటే నీ ఎక్స్ప్రెషన్స్ రా. దే వాజ్ సో యాప్ట్ ఫర్ ది సాంగ్. దాని వల్ల చాలా మంచి మూడ్ క్రియేట్ అయింది. నిజంగా బాడీ లాంగ్వేజ్ కూడా స్పోర్ట్స్ మెన్ కి ఉండాలి అలా, దాంతో డాన్స్. ఐ లవ్డ్ ఇట్. ఐ థరలీ లవ్డ్ ఇట్. తరలి లవ్డ్ అంటారు, ఏమీ చెయ్యరు, ఏంటిది? ఏదో అది ఇప్పుడు ఇక్కడ సుభాన్ రాజ్ ఏం చేస్తారు అది కూడా చూడాలి కదా. సో జడ్జ్మెంట్ ఓటింగ్ టైం లో ఇస్తారా? అప్పుడు కంపారిజన్ ఇది చేసి ఎవరికి ఓట్ దానికి చాక్లెట్స్ అలా. ఓకే ఫైన్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్. క్యాట్ అండ్ టీమ్ సూపర్. క్యాట్ అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. చాలా కొత్తగా ఉంది క్యాట్. థ్యాంక్ యూ. బాస్కెట్ బాల్ తో కూడా ఇలా డాన్స్ చేయొచ్చని ప్రూవ్ చేశాను. నెక్స్ట్ కూడా ఏమొస్తుందో చూసి చెప్తాను. తరుణ్ మాస్టర్. నార్మల్లీ ఏమంటారంటే ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఏ డాన్స్ ఏదైనా అందరూ ఎంజాయ్ చేసి దాన్ని పర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ గుడ్ మార్క్స్ వస్తుంది. సో అలాంటిదే తరుణ్ అండ్ బాయ్స్ వాళ్ళు ఆ డాన్స్ ని ఎంజాయ్ చేసి చేశారు. దట్స్ వై ఇట్స్ లుకింగ్ ఫెంటాస్టిక్. కోఆర్డినేషన్ చాలా బాగుండింది అండ్ కొరియోగ్రఫీ ఇస్ గుడ్ కలర్ కాంబినేషన్, కాస్ట్యూమ్ ది, అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ అ గుడ్ మార్క్. ఆల్ ది బెస్ట్. కమెంట్స్ పూర్తిగా ఇవ్వలేదు కదా, ఎందుకంటే చాక్లెట్ రేన్ లేదు. సో వీ హావ్ టు వెయిట్ టిల్ సుభాన్ రాజ్ కమ్స్ అండ్ పర్ఫార్మ్స్. ఓకే, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ క్యాట్. Come on. Come on. కాలేజీలో వయసు టర్న్ అవుతుంది, బ్రెయిన్ మొత్తం బెదిరి బెంబేలెత్తుతుంది, ఎంతకంటే మనము గోర్రెద్దేమంటుందంటే
like Subhan's dance? అదే తరుణ్ పర్ఫార్మెన్స్ ఫినిష్ అయ్యాక ఇప్పుడు సుభాన్ రాజ్ ఏం తీసుకొస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చాడు, మామూలుగా స్టార్ట్ అయింది, కానీ అది కూర్చుని మూవ్మెంట్ చేసావు బాల్ మీద. అవుట్ స్టాండింగ్, చాలా బాగుంది. అది ఒకటి, ఇంకోటి బాయ్స్ లైన్ లో పడుకుని ఉన్నారు, బాల్ వేస్తే ఒక్కొక్కరు. చాలా బాగుంది. లాస్ట్ మాత్రం అది పోయి ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ లిఫ్ట్ చేశారు కాబట్టి డిస్టెన్స్ తక్కువే ఉంది, నువ్వు కూడా తగిలింది కూడా. సో దాట్ వాజ్ అ లిటిల్ యూనో, అంటే ఫినిషింగ్ వుడ్ హావ్ బీన్ పర్ఫెక్ట్. బాగుంది సుభాన్ రాజ్, కీప్ ఇట్ అప్, వెల్ కొరియోగ్రాఫ్. Tarun Master? Subhan and Boys was fantastic. కొన్ని చోట్ల వచ్చి was very fantastic. I thoroughly enjoyed it. Thank you, Master. Shekhar Master, మీ comments? నాకు ఫస్ట్ బిట్ చాలా బాగా నచ్చింది. బాల్ మే మూమెంట్స్ అందరూ ఈవెన్ గా చేశారు. యాక్చువల్ ఆ ఫ్లోరింగ్ మూమెంటే కష్టం, అది కాక బాల్ ఎక్కడ స్లిప్ అవ్వకుండా వాళ్ళు చేశారు. చాలా బాగా నచ్చింది నాకు. అదొకటి, బాల్ త్రో చేసి అందరూ ఒకేసారి డూప్ 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 జూమ్ అని వచ్చారు. చాలా ఎఫెక్టివ్ గా ఉంది. Thank you, Master. వెల్ కొరియోగ్రాఫ్. Thank you, judges. Ravi, second round లో votes please come. Lasya, please. ఇప్పుడు మీరు రెండు పర్ఫార్మెన్సెస్ చూసారు కాబట్టి మీ కంప్లీట్ కమెంట్స్ ఇచ్చేసేయండి అబౌట్ తరుణ్, ఇఫ్ యూ మిస్డ్ ఎనీథింగ్, అండ్ అబౌట్ సుభాన్ రాజ్. తరుణ్ పర్ఫార్మెన్స్ లో నాకు ఆ యాటిట్యూడ్, ఆ గ్రూవ్, అది చాలా బాగా నచ్చింది. అతని ఎక్స్ప్రెషన్స్ త్రూ అవుట్ యాక్ట్ అది మెయింటైన్ అయి ఉంది. ఫైనల్ అది ఉంది కదా, అబ్బాయిల ఆ పొజిషన్ కి వచ్చి బాస్కెట్ తయారు చేసి వితౌట్ ఎనీ ప్రాపర్టీ, that one thing was like outstanding. Subhan Raj దాంట్లో అది ఫ్లోర్ లో మూవ్మెంట్స్ చేశారు with the ball, and that, as I said, the wave, those two were like the highlights. Actually నాకు చాలా కన్ఫ్యూజన్ అయింది, ఏది ఎవరికి ఇవ్వాలని. It was very difficult to pick a winner. వెయ్యవయ్యా, వేయ్ ఎవరికి? తరుణ్ కి. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. శేఖర్ మాస్టర్, మీ ఓట్. ఒక్కసారి బాయ్స్ ని స్టేజ్ మీద రమ్మని. ఆల్ బాయ్స్ ప్లీజ్. తరుణ్ దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, బాల్ మీద నుంచి ఇక్కడ వచ్చారు చూడండి, స్లో మోషన్ లో వాక్, అది సూపర్. మళ్ళీ అక్కడి నుంచి స్లో మోషన్ లో వచ్చాడు. సూపర్ తరుణ్. డ్రీమ్ టీమ్ మూమెంట్స్ కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇన్ బిట్వీన్ మధ్యలో నాకు చాలా బాగా నచ్చింది. అది అంటే ఫాల్ట్స్ అని చెప్తాను, దాన్ని బట్టి. థర్డ్ బాయ్ పాట పాడుతున్నాడు, అతను అబ్జర్వ్ చేశారు మీరు? క్యాట్ ఏంటంటే కంటెస్టెంట్ తను కదా, మీరు పాట పాడితే డిస్ట్రాక్ట్ అవుతాం. ఇంకోటి, నువ్వు ఫ్రంట్కి వచ్చారు, జంప్ అవుట్ చేశారు, కొంచెం ఎర్లీ అయింది, హాఫ్ బీట్ ఎర్లీగా చేశారు మీరు జంప్, అవునా? ఇక్కడికి వచ్చి చేసినప్పుడు ఎవరో అతను కొంచెం మిస్ అయింది. దానివల్ల నేను సుభాన్ రాజుకి నువ్వు లేని జీవితం, నేను బౌండ్ కావడం, సెంచరీకి ఒక్క రన్ను ముందు అవుడు అవ్వడం. నువ్వు లేని జీవితం, డస్ట్ బిన్ను పాలతం, వేసుకున్న కోకు టెన్ను కాళ్ళు లేపి కన్నడం. 1 vote each. Tarun Master, it's in your hands. It is very simple. Tarun and Boys baga perform చేశారు. Everybody enjoyed. Subhan and Boys performed. I enjoyed. So I touch from my heart and I say Subhan and Boys. So second round, Lasya గెలిచింది. So task. What
టు డూ, వాట్ నాట్ టు డూ? ఏం లేదు, నువ్వు అమ్మాయిగా చాలా బాగా అందరికి చాలా నచ్చుతున్నావు. అమ్మాయిగా చేస్తే నీకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. సో ఒక పాట పెడతా, అమ్మాయి పాట, నువ్వు అమ్మాయిలాగే డాన్స్ చేయాలి. మళ్ళీ అమ్మాయి ఏంది? టాస్క్ తర్వాత చెప్తాను, ముందు అమ్మాయిలాగా డాన్స్ చేయి. సరే పెట్టండి అన్న, సాంగ్ పెట్టండి. సింగుగిలైనేసా కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కొంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఏ కన్నా బాడీ గార్డ్ I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. సరే కానీ టాస్క్ ఇంత బాగా చేసావు కదా అమ్మాయిలాగా, నేను ఒక ప్రాపర్టీ ఇస్తాను. ఇప్పుడు ఇలా డాన్స్ చేయనన్నా, ఇలా ఊపుకుంటూ మ్యూజిక్. గబ్బర్ సింగుకి లైనేసా కొంచెం తెక్కని వదిలేసా ఆకాశగంగ నేలకు రాకపోయినా నలుగురి సౌఖ్యం కోసం, నేను నమ్మిన భూమాత చేత కన్నీరు పెట్టించడానికైనా నేను సిద్ధం. చూసే కొద్ది చూడాలంటూ చూపు నీ వైపు కోరికుండా పట్టేసావే ఇచ్చే కొద్ది ఇవ్వాలంటూ నాకై నేను వైపు ఎలా చుట్టేసావే ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా ఊపిరిలో చిరునవ్వల్లే నీ కోసం నేనే ఉన్నా నా ప్రేమ దేశం నీకు రాసిచ్చుకున్నా నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏ మంత్రమే సావే
రవి మోకాళ్ళ లేకపోతే ఏంటి ఆ డాన్స్ ఏంటి ఆ మట్టి మీద అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ సాఫ్ట్ ఇట్ హ్యాస్ గ్రాన్యువల్స్. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? నాకు బాగా నచ్చింది ఏంటంటే స్మోక్ వచ్చిన తర్వాత వాటర్ తో పాటు మనోడు కిందకి వెళ్ళిపోయిన తర్వాత డాన్సర్స్ పైకి వచ్చారు, మళ్ళీ డాన్సర్స్ వెళ్తే మనోడు పైకి వచ్చాడు. ఇంకోటి వాటర్ తాగేది ఉందిగా, అందరు ఇలా ఫామ్ అయ్యి ఆ ఫైనల్ది అంటే అది క్లియర్ గా తెలియలా, అంత ఫీల్డ్స్ అంటే పంట చేతికి వచ్చింది అన్నది, అంటే బొమ్మను పెడితే అది చిన్న కన్ఫ్యూజన్ అని దిష్టి బొమ్మ ఏంటి అనేది. బాగుంది, గుడ్ షో. సదా మీకు ఎలా నచ్చింది? అదే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫార్మర్స్ కి వాటరే ప్రాణం లాగా, అది లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. సో అది చాలా బాగా చూపించారు ఇన్ అ వెరీ సింబాలిక్ వే. అంశు చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా అంటే మామూలుగా వాటర్ తో అన్ని చూపిస్తారు కానీ మీరే వాటర్ లాగా తయారై చాలా బాగా నచ్చింది నాకు. మాస్టర్ చెప్పినట్టు ఆ ఫాగ్ లో మీరు డిసప్పియర్ అయ్యి మళ్ళీ వచ్చేది అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ వైట్ లో మీది బ్లూ కలర్ ఇంకా స్టాండ్ అవుట్ అయ్యి ఇట్ వాస్ లుకింగ్ రియలీ నైస్ వెన్ యువర్ వానిషింగ్ ఫర్ couple of seconds and again appear అయ్యింది. చాలా బాగుంది. జతిన్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, బాడీ లాంగ్వేజ్ అన్ని చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి ఒక పల్లెటూరు అబ్బాయిగా తయారు చేసి చాలా బాగా క్యారీ చేసావు. ఐ లైక్ ఇట్. తరుణ్ మాస్టర్ మీ కమెంట్. వెల్ కొరియోగ్రాఫ్డ్. అంటే ఇందులో స్ట్రాంగ్ మీనింగ్ ఏంటంటే మన ఫార్మర్స్ కి వచ్చి వాటర్ ఉంటే ఆ పొలాలంతా స్వర్గం లాగా అయిపోద్ది. సో దట్ కాన్సెప్ట్ వాట్ యు క్రియేటెడ్, వాటర్ తో కల్టివేషన్ చేయటం, అది వచ్చి ఒక హెవెన్ లాగా అవుతుంది అనే ఆ కాన్సెప్ట్ వచ్చి వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ వెల్ కొరియోగ్రాఫ్డ్, బ్యూటిఫుల్లీ వెల్ డన్. ఆల్ ద బాయ్స్, మన జతిన్ అందరూ కరెక్ట్ గా చేశారు. సూపర్.
మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నట్టుంది. ఫుల్ స్టేజ్ ఇస్ ఆల్ లిట్ అప్. సో జడ్జెస్, హౌ డిడ్ యు లైక్ ఇట్? సదా బాగుంది, థాట్ బాగుంది. లైట్స్ తో ఆ సింక్ మూవ్మెంట్స్ చేసినప్పుడు అది లైట్స్ వెలిగేది, ఆ థాట్ బాగుంది. కానీ ఆ హార్ట్ తప్ప నాకు పెద్దగా ఏం అనిపించలే. ఇంకా ఏదైనా ఉంటుందనుకున్నాను కానీ అది అవ్వలేదు. భూషణ్ అంత మంచి కొరియోగ్రఫర్, వర్షిని అంత మంచి డాన్సర్ ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా? కాన్సెప్ట్ అంటే దాంట్లో డాన్సింగ్ తెలిస్తేనే ఆ కాన్సెప్ట్ కి కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో దాట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. డాన్సింగ్ అయితే నాకు మామూలుగానే అనిపించింది, అంటే వర్షిని స్టాండర్డ్స్ కి మామూలుగా అనిపించింది. దట్స్ ఇట్. థాంక్యూ. తరుణ్ మాస్టర్, మీకు ఎలా నచ్చింది? ఇట్ వాస్ నైస్, నాట్ నైస్. భూషణ్ ఓకే, అంటే ఒక 5-6 బాయ్స్ వచ్చి లైట్ ని కంట్రోల్ చేయడం, హార్ట్ ది బాగుంది, మిగతాదంతా ఓకే. బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్ వచ్చి మనం విజువలైజ్ చేసి మన కన్విక్షన్ స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉంటేనే దెన్ యూ హ్యావ్ టు అప్రోచ్. నెక్స్ట్ టైం డూ ద బెస్ట్. శేఖర్ మాస్టర్, ఫస్ట్ హార్ట్ షేప్ దగ్గర బల్బ్స్ చూడంగానే అనుకున్నా సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ నుంచి ఇంకంతా చాలా ప్లెయిన్ గా ఉంది, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఫస్ట్ చాలా బాగా అందంగా చూపించారు, నెక్స్ట్ అలా గ్రాఫ్ డౌన్ అవుతా ఉంది. ఇంకోటి ఇక్కడ ఇట్లా లైట్స్ బ్లూ తీసుకున్నారు కదా, తను మింగింది ఇయర్స్ నుంచి వచ్చింది, మళ్ళీ ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది, దానివల్ల చిన్న డిస్ట్రాక్ట్ అయ్యాం. మింగిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ముందు ఆన్ చేశారో మిస్టేక్ ఏమో తెలియదు, అదొకటి కరెక్ట్ కన్వే అవ్వాలి. తను ఎక్స్ట్రాడినరీ డాన్సర్, నువ్వు ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రాఫర్, ఇంకా డాన్స్ బాగా చేపించచ్చు కదా దాంతో. నెక్స్ట్ టైం చూసుకోండి. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ భూషణ్. సో రవి, థర్డ్ రౌండ్ ఓట్స్ చూసేద్దాం. నీకు ఎలిమినేషన్ ఉంటుందో ఉండదో అది కూడా చూద్దాం. లాస్యా ప్లీజ్. సో తరుణ్ మాస్టర్, మీ ఓట్ జతిన్ ఆర్ వర్షిని ఫర్ 3 lakh rupees. జతిన్ పర్ఫార్మెన్స్ లో వచ్చి మంచి మెసేజ్ ఉండింది, అంటే వాటర్ ఉంటే కల్టివేషన్స్ అన్ని హెవెన్ లాగా అయిపోతుంది అనేది క్లియర్ గా చూపించారు. సో మై ఓట్ గోస్ టు జతిన్. యాక్చువల్లీ చెప్పాలంటే జతిన్ చేసిన పర్ఫార్మెన్స్ అంతకుముందు చేసిన పర్ఫార్మెన్స్ కి ఈక్వల్ గా లేదు, చాలా తక్కువే చేశారు. మరి ఎందుకని ఇలా డ్రాప్ అవుతున్నారు అర్థం కావట్లా. జతిన్ వర్షిని ఇద్దరు డాన్సెస్ నాకు కనపడలేదు, అంత ఎక్స్ట్రాడినరీ డాన్సెస్ మీరు బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఇద్దరిది నాకేమంత అనిపించలా, ఓకేగా ఉంది. ఇద్దరిలో కంపేర్ చేస్తే మై ఓట్ గోస్ టు జతిన్. రవి, నీకు 2 votes వచ్చేసాయి, సో నీకు ఎలిమినేషన్ ఈ ఎపిసోడ్ లో లేదు. దానికంటే ఇంపార్టెంట్ 3 లక్షలు. బట్ బిఫోర్ దాట్, సదా, యువర్ ఓట్ గోస్ టు జతిన్ ఆర్ వర్షిని. మాస్టర్ కరెక్ట్ చెప్పారు, శేఖర్ మాస్టర్. ఇద్దరు సోసోగానే ఉన్నారు. అంటే జతిన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మంచి స్టోరీ కనిపించినట్టు ఉంది, ఇక్కడ గిమిక్స్ తో ఆడారు. కానీ వర్షిని దాంట్లో నాకు నిజంగా ఆ హార్ట్ పార్ట్ వదిలేస్తే మిగతాన్ని నిజంగా అంతగా నచ్చలేదు. సో ఐ వోట్ ఫర్ జతిన్ as well. ఓకే, సో రవి, నువ్వు ఎలిమినేషన్ తప్పించుకోవడం కాదు, రెండు ఎపిసోడ్లు కలిపితే ఫస్ట్ టైం గెలిచిన. ఇప్పుడు ఇవాళ కూడా ఎలిమినేషన్ ఖచ్చితంగా అనుకున్నా, కానీ ఏదో 37 lakhs వచ్చింది. మై హోప్, మై జాన్ జతిన్ బతికించండి నన్ను. థ్యాంక్ యూ సో మచ్ జతిన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు అన్షు. సో నౌ యు హావ్ 37 lakh rupees in your kitty. In last year మీ కిటీలో ఉన్న 18 lakh rupees. సో జడ్జెస్, ఎపిసోడ్ క్లోజ్ చేసేద్దాం, బట్ దెన్ ఒక సైకిల్ ఇవ్వాలి కదా, హర్క్యులీస్ రోడియో సైకిల్. ఈ ఎపిసోడ్ లో హూస్ గోనా గెట్ ఇట్? ఓకే, సో జడ్జెస్, ఈ సైకిల్ ఎవరికి వెళ్తుంది ఈ ఎపిసోడ్ లో? ఈ ఎపిసోడ్ లో హర్క్యులీస్ రోడియో సైకిల్ వెళ్తుంది మన చిన్న ప్యాకెట్ చెరీ.
రే సూపర్ రా. ఫ్యాంటాస్టిక్. ఉన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే. నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే. హ్యాట్స్ ఆఫ్ టు యు. చిత్తం చిరుదీపం రెపరెప రూపం తుళ్ళి పడసాగి. పీపుల్ హిట్ ద రైట్ ట్రాక్. మస్తు చేసింది పోరి. O sole mia, o sole mia, तुझको दिया प्यार तुझसे किया. చాలా బాగుంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. వెరీ నైస్. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో సుంకా మల్లే. సూపర్ ఐటమ్ సూపర్. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. ముంబై గ్రాండ్ రోడ్ కరీనా కపూర్ లాగా చేసింది. జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ్ళ పెడతా వెతల్లో